హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ చుట్టూ బ్లాగ్స్ అండి. మా స్కూల్ చూద్దాం రండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెల్లేకల్ 2013-2014 బ్యాచ్ అనమాట. మాది మేము ఆఫ్టర్ లాంగ్ టైం గెట్ టుగెదర్ చేసామన్నమాట. కానీ చాలా గ్రేట్ అండి. ఆ రోజు ఎంత బాగా గడిపామంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా, అన్నీ మర్చిపోయి వన్ డే ఇలా ఎంత హ్యాపీగా గడిపాం నిజంగానే. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, అమ్మాయిలు అబ్బాయిలు, ఇంకా వాళ్ళు వచ్చింటే ఇంకా చాలా బాగుండు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మీట్ అయ్యేటప్పుడు మాత్రం అందరం కంపల్సరీ వీలు చూసుకొని రావాలని కోరుకుంటున్నా అనమాట. ఎందుకంటే మన లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కానీ అదొక్క రోజు మాత్రం ఒక 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా మైండ్ కొంచెం రిలాక్స్గా అవుతుంది అనమాట. దానివలన మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మేమంతా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఫొటోస్ తీసుకున్నాము. బాయ్స్ ఇంకా చాలామంది రాలేదు, అందుకని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకొకటి, చాలా లాంగ్ నుంచి వచ్చారు అందరు, ఎక్కడెక్కడో ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఇంకొక విషయం, అమ్మాయిలు అయితే చాలామంది భర్తలు కూడా పిలుచుకొని వచ్చారు. వాళ్ళ భర్తలకు కూడా థ్యాంక్స్ అండి, మీ భార్యలని మనసును అర్థం చేసుకొని పిలుచుకొని వచ్చినందుకు. ఓకే, ఇక్కడ ఏమైందంటే శకుంతల స్వీట్ చేసుకొని వచ్చింది, కాకపోతే స్వీట్ చాలా బాగుందండి. ఉందన్నమాట. స్వీట్ అనేది కొంచెం టైట్గా ఉంటే ఉంటలు కట్టడానికి వచ్చేది, అది ఎంత కట్టినా కూడా అలాగే అయిపోతుంది అనమాట. కానీ అలాగే తినేసినాం అందరము. ఏమనుకోదు చెక్కు, కానీ ఇది కూడా ఒక స్వీట్ మెమరీ కదా చెప్పటం కూడా. ఓకే, ఇక్కడ మేమంతా కడుతున్నాం అనమాట. ఇంకా బాయ్స్ చాలామంది రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయం, చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే. ఇక్కడ వచ్చేసి అమ్మాయిలందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా సార్ వాళ్ళు వచ్చింటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము ఇంటికి వెళ్ళే టైంలో ఇది వచ్చేసి అందరం అక్కడ కూర్చుంటే వీడియో తీసాను అనమాట. స్వీట్స్ ఎక్కువ తింటూ ఉన్నారనమాట. అలా సరదాగా వీడియో తీసాను అందరినీ. బయట కూర్చొని కొంతమంది అలా మాట్లాడుతున్నారనమాట. ఇక్కడేమో స్పీచ్ ఇస్తున్నారు వీరకుమార్, మా క్లాస్మేట్ అనమాట. అంటే మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలి, అలాగుండాలి మన బ్యాచ్ అనేసి ఇస్తున్నారు. ఇక్కడ రాహుల్ చాలా ఫన్నీగా చూడండి, ముందు పెట్టుకొని తింటున్నాడు. ఇట్లా పట్టుకు రాహుల్ అంటే వీడియో తీస్తున్నాగా నేను అట్లా పట్టుకున్నాడు అనమాట. ఇది చాలా ఫన్నీ అనిపించింది ఆ టైంలో నాకు. ఇక్కడ మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ అంతా బయటకు వెళ్ళిపోదామని, వేడి ఎక్కువ ఉందన్నమాట. ఎండ కదా, సమ్మర్ కదా, అందుకనేసి వేడి ఎక్కువ ఉంది. మా గ్యాంగ్ లీడర్ అనమాట ఈమె. మేమంతా అలా సరదా కూర్చున్నాం. ప్లీజ్ సాంగ్ సెట్ చేద్దామే అంటే కూడా కాఫ్ రేట్స్ పడుతున్నాయి, అందుకని ఇలా ఏదో ఒకటి మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భోజనాలు వచ్చాయన్నమాట. చూడండి, అందరు బాయ్స్ అందరూ చాలామంది, కొంచెం మా గర్ల్స్కి ఏం తెలియదని చెప్తున్నాం కదా వంట చేసేది. నిజంగానే బాయ్స్ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే. అంతా ఇక్కడ వీడియో తీస్తున్నారనమాట. భోజనాలు పెట్టి బాయ్సే వడ్డించారు ఫస్ట్, తర్వాత మేము ఎక్కడైనా పాపం బాగా చూసుకుంటారు అబ్బా మా క్లాస్మేట్స్ బాయ్స్ అందరూ అమ్మాయిలని. ఓకే, అందరు ఇక్కడ బాయ్స్ వడ్డిస్తున్నారు, అమ్మాయిలు అందరూ తింటున్నారు అనమాట. చూస్తూ ఉండండి. ఏమైనా సాంగ్స్ పెడదామంటే కాఫ్ రేట్స్ పడుతున్నాయి, అందుకని. ఇక్కడ నెక్స్ట్ మాది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము బాయ్స్ కన్నా వడ్డిస్తున్నాం అనమాట. నేనేం వడ్డీయలేదు, మిగతా వాళ్ళు కొంతమంది వడ్డించారు. నేను ఏదో ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టే కానీ తర్వాత పెట్టలేదు అనమాట. ఎందుకంటే పాప అన్నం తినలేదనేసి పాపని పిలుచుకొని అన్నం తినిపించడానికి రూమ్లోకి వెళ్ళిపోయాను. బాయ్స్ అందరు ఏమంటారంటే, ఇప్పటికి మురళీమోహన్ వాళ్ళది నీకు ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్ పిచ్చి తగ్గలేదా అని అంటున్నారు. లేదు, అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పిచ్చి అంటే చాలా తగ్గింది. ఎందుకంటే నాకు మా ఆయన మా అత్తమ్మ ఎవరు ఏమనరు, కాకపోతే మా నాన్న కూడా ఏమనడు చేస్తే కూడా. అంటే బయట ఆ విలేజ్ కదా, బయట వాళ్ళు అందరూ అంటే అన్నయ్య తనక మా నాన్న ఒక్క మాట అన్నాడు, అంటే ఎందుకులే వదిలేసే అన్నాడు అనమాట. ఆయన కూడా నేను వదలలేదు. ఎందుకంటే ఏదో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను స్వీట్ మెమరీస్ కోసం, అంతే, ఏం లేదండి. ఇక్కడంతా మేము లాస్ట్లో ఫొటోస్ దిగాము, అంత గ్రూప్ ఫొటోస్. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.